ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రిషి వ్లాగ్స్. ఈరోజు నేను నా బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. నా బర్త్డే సెలబ్రేషన్ ఆల్రెడీ నైట్ నుంచి స్టార్ట్ అయిపోయాయి. మిడ్ నైట్కి ఒక క్యూట్ కేక్ అయితే కట్ చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి రెడీ అయ్యి బిర్లా మందిర్కి అయితే వెళ్దామని స్టార్ట్ అయిపోయాం. మేము ఎటన్నా వెళ్దామంటే చాలు కంపల్సరీగా ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోతాము. లాస్ట్ టైం మా హస్బెండ్ బర్త్డే అప్పుడు కూడా ఇలానే అయింది. అప్పుడైతే మరీ ఘోరం అనమాట. 3.5 hours ఉన్నాము కార్లో. ఇక్కడ చూసారా మన రిషి ఎంత క్యూట్గా పడుకున్నాడు. సో ఇంకా బిర్లా మందిర్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. మేము రిషిని ఎత్తుకొని స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేసాం, కానీ స్టెప్స్ ఎక్కుతూ మా ఎనర్జీ మొత్తం అయిపోయింది. సో ఇంకా దర్శనం చేసుకొని డైరెక్ట్గా ఇంటికే వెళ్దాం అనుకున్నాము. యాక్చువల్గా వేరే ప్లాన్స్ ఉండే, సో అన్నీ క్యాన్సిల్ చేసుకొని అస్సలు ఓపిక లేకుండే, అందుకని ఇంకా ఇంటికే వెళ్ళిపోయాము. సో ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాం అన్నమాట. సో ఇంటికైతే వచ్చేసినాము. అక్కడికి వెళ్ళేసరికల్లా మాకైతే ఓపిక అయిపోయింది అనమాట. అన్ని మెట్లు రిషిని ఎక్కి తీసుకొని వెళ్ళిపోయేసరికల్లా. సో మేమైతే ఇంటికి ఆర్డర్ చేసుకున్నాం ఫుడ్. మేము వచ్చేసి తెలుగు అరోమాల ఆర్డర్ అయితే చేసామన్నమాట. వంకాయ పులావ్ అయితే ఆర్డర్ చేసాము. సో ఫుడ్ ఆర్డర్ అయితే పెట్టేసుకొని తినేసాము. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ ప్రొజెక్టర్ సెట్ చేసి 8 వసంతాల మూవీ అయితే చూసాము. మూవీ అయితే చాలా బాగుంది. ప్రొజెక్టర్లో సినిమా చూడడం వల్ల థియేటర్ ఫీల్ అయితే వచ్చేసింది. అండ్ నైట్కి మా హస్బెండ్ ఇంకో క్యూట్ సర్ప్రైజ్ ఇచ్చారు. మళ్ళీ కేక్ కట్ చేపించారు. డబల్ కేక్తో నా బర్త్డే డబల్ హ్యాపీనెస్ అయిపోయింది. ఇట్లా ఇట్లా కేక్ కట్ చేద్దాం మనం. సో ఇదండి ఈరోజు వ్లాగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రిషి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.